ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఇక్కడ కంట్రీస్ ఇచ్చారు. కంట్రీస్ ఇచ్చి ఇక్కడున్న కంట్రీస్లో ఎన్ని కంట్రీస్లో మనకి యాండీస్ మౌంటైన్స్ పాస్ అవుతున్నాయి అని అడిగారు అనమాట. హౌ మెనీ, ఎన్ని కంట్రీస్ అని అడిగారు. సో మనకి యాండీస్ మౌంటైన్స్ గురించి ఐడియా ఉంటే మనం ఈ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయొచ్చు. సో మనం కాన్సెప్ట్ చూద్దాం. ఆన్సర్ అయితే మాత్రం మనకి ఓన్లీ 4 అనమాట. 4 కంట్రీస్ ఉంటే 2 కంట్రీస్ అనేవి పాస్ కావన్నమాట. సో మనం చూద్దాం. ఇక్కడ మనకి ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది 2024లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లోనే. ఇక్కడ మనకి మౌంటైన్స్ రీజియన్ ఇచ్చారు, నెక్స్ట్ టైప్ ఆఫ్ మౌంటైన్స్ అని ఇచ్చారు. హౌ మెనీ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నారు. మనం ఈ క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మౌంటైన్స్ అండ్ హిల్స్లో. సో మనకి ఈ 2 అనేవి కరెక్ట్గా మ్యాచ్ ఉన్నాయన్నమాట. అపలాచియన్స్ మనకి నార్త్ అమెరికాలో ఉంటాయి, యాండీస్ అనేవి సౌత్ అమెరికాలో ఉంటాయి. ఫోల్డ్ మౌంటైన్స్. ఆల్ప్స్ అనేవి కూడా మనకి ఫోల్డ్ మౌంటైన్సే. ఇక్కడ బ్లాక్ మౌంటైన్స్ ఇచ్చారు, ఇది ఇన్కరెక్ట్ అనమాట. యూరోప్లో ఉంటుంది, కరెక్టే. తర్వాత ఓజ్ మౌంటైన్స్ వచ్చి మనకి ఫోల్డ్ మౌంటైన్స్ అన్నారు, ఇది ఇన్కరెక్ట్, బ్లాక్ మౌంటైన్. ఇంటర్చేంజ్ చేశారు. సెంట్రల్ ఏషియా అని ఇచ్చారు, రాంగ్, యూరోప్లో ఫ్రాన్స్లో ఉంటుంది. సో మనకి ఓన్లీ 2 అనేది దీనికి ఆన్సరు. సో మనకి ఇక్కడ ఇది ఆన్సర్ చూసుకోండి. యూరోప్, ఫ్రాన్స్, ఓజ్ మౌంటైన్స్, బ్లాక్ మౌంటైన్స్ ఇవి. యూరోప్లో మనకి ఆల్ప్స్ ఉంటాయి, ఫోల్డ్ మౌంటైన్స్, అందులో కూడా యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అనమాట. అపలాచిన్స్ నార్త్ అమెరికాలో ఉంటాయి, ఇవి ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. సో నెక్స్ట్ యాండీస్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ సౌత్ అమెరికాలో ఉంటాయి. సో మనకి ఇక్కడ మౌంటైన్ రేంజెస్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. అపలాచియన్స్ ఇది నార్త్ అమెరికాలో ఉంటాయి, రాకీస్ కూడా నార్త్ అమెరికాలోనే. యాండీస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. యాండీస్ మనకి ఇక్కడ మనకి సౌత్ అమెరికాలో ఉంటాయి, 7 కంట్రీస్లో ఉంటాయి అన్నమాట. సో అది యాండీస్. నెక్స్ట్ అట్లాస్ మౌంటైన్స్, ఆల్ప్స్, మన యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఉన్నాయి కదా, హిమాలయన్స్. అదే ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అయితే అరావెల్స్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో కూడా క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మౌంటైన్స్ ఆర్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అన్నారు. మనకి ద ఆల్ప్స్ అనేవి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, ద హిమాలయస్ కూడా మనకి యంగ్ ఫోల్డ్ మౌంటైన్సే. ఈ అపలాచియన్స్, అరావిలిస్, యూరల్స్ రష్యాలో ఉంటాయి. సో ఇవన్నీ కూడా అపలాచియన్స్ నార్త్ అమెరికాలో చూసాం కదా, అరావలిస్ ఇండియాలో ఉంటాయి, ఇవి ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అనమాట. సో మనకి ఇవన్నీ కూడా మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో నీట్గా ఉంటాయి అన్నమాట. మనకి 3 టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి, ఫోల్డ్ మౌంటైన్స్, బ్లాక్ మౌంటైన్స్, వాల్కానిక్ మౌంటైన్స్ అని. సో మనకి ఇక్కడ నీట్గా ఉంచండి. ద హిమాలయన్ మౌంటైన్స్, ద ఆల్ప్స్ అనేవి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. హిమాలయన్స్, ఆల్ప్స్ అనేవి ఏంటి, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. అరావలి రేంజ్ అనేది మనకి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్ సిస్టమ్ అనమాట, ఇన్ ద వరల్డ్లోనే, ప్రపంచంలోనే. తర్వాత మనకి అపలాచియన్స్ నార్త్ అమెరికాలో ఉండేవి, యూరల్ మౌంటైన్స్ రష్యాలో, ఇవన్నీ కూడా ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అనమాట. తర్వాత బ్లాక్ మౌంటైన్స్లో మనం చూసుకుంటే ఓజ్ మౌంటైన్ యూరోప్లో ఉంది, ఇది మనకి సెంట్రల్ ఏషియా అని ఇచ్చారు కాబట్టి ఇన్కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ తర్వాత ఏంటి, వాల్కానిక్ మౌంటైన్స్ వచ్చి మౌంట్ ఫూజియామో ఉంటుంది జపాన్లో, ఫూజియామో. తర్వాత మనకి మౌంట్ కిలిమంజారో తెలుసు కదా, ఆఫ్రికాలో ఉంటుంది. ఇది కూడా మనకి ఏంటి వాల్కానిక్ మౌంటైన్స్ అనమాట. సో మనకి ఇక్కడ 6th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో నీట్గా ఉంచండి. యాండీస్ మౌంటైన్స్ మనకి సౌత్ అమెరికాలో ఉంటాయి, 7 కంట్రీస్లో ఉంటాయి. సో ఇది సౌత్ అమెరికా, ఇది ఇక్కడ బ్రెజిల్ అనమాట. బ్రెజిల్ అనేది ఉండదు యాండీస్ మౌంటైన్స్లో, బ్రెజిల్ ఉండదు. ఇక్కడ పెరుగ్వే ఉంటుంది, పెరుగ్వే కూడా ఉండదు. ఆ 2 కంట్రీస్ అనేవి పాస్ కావన్నమాట యాండీస్ మౌంటైన్స్. సో మనకి హిమాలయస్ వీటి గురించి కూడా చూసుకోండి. అట్లాస్ మౌంటైన్స్, వీటన్నిటి మీద ప్రీవియస్గా క్వశ్చన్స్ వచ్చాయి యూపీఎస్సీలో. అట్లాస్ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి, ఆఫ్రికా కాంటినెంట్లో నార్త్ వెస్ట్లో ఉన్నాయి అట్లాస్ మౌంటైన్స్. సో
అపలాచిన్స్, రాకీ మౌంటైన్స్. సో ఈ మొత్తం సోర్స్ వచ్చి మనకి క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ క్లాసు 6th ద ఎర్త్ అవర్ హ్యాబిటాట్. మనకి 1999లో క్వశ్చన్ వచ్చిందనమాట. ఒక మ్యాప్ ఇచ్చి ఆ మ్యాప్లో ఏంటి అని ఇచ్చారు, ఆన్సర్ వచ్చి ఏ అనమాట. ఇది 1 అనేది ఇప్పుడు మనం చూసాం కదా, యాండీస్ మౌంటైన్స్, ఇవన్నీ ఇక్కడ యాండీస్ మౌంటైన్స్. 2 అనేది వచ్చి బ్రెజిల్ అనమాట, బ్రెజిల్ కంట్రీ, ఇది బ్రెజిలియన్ షీల్డ్. నెక్స్ట్ గుయానా హైలాండ్స్, 3 అనేది గుయానా హైలాండ్స్. 4 అనేది ఇక్కడ అమెజాన్ రివర్ ఉంటుంది, అమెజాన్ ఫారెస్ట్, అది అమెజాన్ బేసిన్ అనమాట. సో మనకి ఇక్కడ వరల్డ్ అట్లాస్లో కూడా చూసుకుంటే మనకి క్లియర్గా ఉంచండి యాండీస్ మౌంటైన్స్. యాండీస్ మౌంటైన్స్ ఏ కంట్రీలోనే చూడండి. ఫస్ట్ వెనిజులా, కొలంబియా, ఈక్వడారు, పెరు, చిలీ, నెక్స్ట్ బొలీవియా, అర్జెంటీనా, తర్వాత వచ్చి అర్జెంటీనా, నెక్స్ట్ లాస్ట్లో వచ్చి పెరు, చిలీ. సో ఇవి యాండీస్ మౌంటైన్స్. మనకి ఇక్కడ ఉరుగ్వే ఉంది చూడండి, ఉరుగ్వే ఉండదు. నెక్స్ట్ తర్వాత వచ్చి మనకి బ్రెజిల్ అనేది పాస్కా అనమాట. సో మనకి ఉరుగ్వే, పెరుగ్వే ఆ రెండిట్లో ఉండదు యాండీస్ మౌంటైన్స్. సో మనకి ఇక్కడ యాండీస్ మౌంటైన్స్ ఇక్కడ క్లియర్గా ఉంచండి, 3 సెక్షన్స్గా ఉంటాయి. సదర్న్ యాండీస్ వచ్చి మనకి అర్జెంటీనా, చిలీ, సౌత్ ఆఫ్ యుయాకో, ఇది మనకి టాలెస్ట్ వాల్కానిక్ మౌంటైన్ అనమాట. నెక్స్ట్ సెంట్రల్ యాండీస్లో పెరు, బొలీవియాలో ఉంటాయి. నార్థన్ యాండీస్ అంటే పైన మనకి వెనిజులా, కొలంబియా, ఈక్వడార్ ఉంటాయి. సో మనకి ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మనకి నీట్గా మొత్తం కాన్సెప్ట్ అంతా చూస్తాం. యాండీస్ మౌంటైన్స్ 7 కంట్రీస్లో ఉంటాయి. సో మనకి బ్రెజిల్ కనుక చూస్తే అసలు యాండీస్ దరిదాపుల్లో కూడా ఉండదు, ఈస్ట్ సైడ్ ఉంటుంది యాండీస్కి. సో మనకి బ్రెజిల్ అనేది ఉండదు. తర్వాత వచ్చి పెరుగ్వే, ఇది కూడా ఉంది. ఉరుగ్వే కూడా ఉండదు అనమాట. ఈ 2 ఉండవు, మిగతా అన్నీ ఉంటాయి. బొలీవియా, కొలంబియా, ఈక్వడారు, వెనిజులా. సో ఓన్లీ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో మనకి అకాన్కాగ్వా మౌంటైన్ అనేది అర్జెంటీనాలో ఉంటుంది. ఇది హైయెస్ట్ మౌంటైన్స్, యాండీస్లోనే హైయెస్ట్ మౌంటైన్స్, అసలు అమెరికాస్ కాంటినెంట్స్లోనే హైయెస్ట్ మౌంటైన్. సో అర్జెంటీనాలో యాండీస్ ఉంటాయి, అట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు కంట్రీస్. నెక్స్ట్ మనకి న్యూస్లో కూడా ఉందన్నమాట. మనకి చిలీ మనకి ప్రెసిడెంట్ విజిట్ చేశారు ఫస్ట్ టైం ఇండియాకి. అప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తూ మనకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, యూనిక్ న్యాచురల్ సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పి, హిమాలయస్ ఆఫ్ ఇండియా అండ్ ద యాండీస్ మౌంటైన్స్ ఆఫ్ చిలీ హ్యావ్ షేప్డ్ ద వే ఆఫ్ లైఫ్ both countries for thousands of years. సో యాండీస్, హిమాలయన్స్ ఆఫ్ ఇండియా. మనకి ప్రైమ్ మినిస్టర్ గారు ఇది స్టేట్మెంట్ అనమాట, ప్రెసిడెంట్ ఆఫ్ చిలీ ఫస్ట్ విజిట్ అనమాట. సో మనకి ఇంకా న్యూస్లో ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే, ఇన్ ద యాండీస్ మౌంటైన్ గైడ్స్ బేర్ విట్నెస్ టు షింకింగ్ గ్లేషియర్స్ అనేవి కరిగిపోతున్నాయంట యాండీస్ మౌంటైన్స్. సో ఇది మనకి ఇలా కరిగిపోతున్నాయి యాండీస్ మౌంటైన్స్. నెక్స్ట్ మనకి ఇంకా ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ చూసుకుంటే, మనకి పెరు కంట్రీలో యాండీస్లో మనకి రిచ్ ఇన్ లిథియం. మనకి లిథియం తెలుసు కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్లో బ్యాటరీస్లో యూజ్ చేస్తారు. సో అట్లా మనకి యాండీస్ అనేవి న్యూస్లో ఉంటాయి, లేదంటే మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ ద్వారా అయినా సాల్వ్ చేయొచ్చు, లేదు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చదివైనా సాల్వ్ చేయొచ్చు. మనకి ఎక్కడ చదివా అనేది ఇంపార్టెంట్ కాదు, మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ సాల్వ్ చేసాం లేదా అంతే. సో యాండీస్ మౌంటైన్స్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి. మిగతా ఫోల్డ్ మౌంటైన్స్ అవి కూడా ఉన్నాయి కదా, అవి మిగతా కూడా చూసుకోండి. అపలాచియన్స్, తర్వాత రాకీ మౌంటైన్స్. ఇది మనకి కొటేషన్. మౌంటైనర్ క్లైంబింగ్ కూడా ఇంపార్టెంట్ యాక్సెప్ట్. ఇట్ ఈస్ నాట్ ద మౌంటైన్ వీ కాంకర్ బట్ అవర్ సెల్వ్స్, ఎడ్మండ్ హిల్లరీ గారు కొటేషన్. సో మనకి ఫ్లోరా అండ్ ఫానా కూడా చూసుకోండి. ఇది కాక్ ఆఫ్ ది రాక్ బర్డ్ అనమాట, ఇది యాండీస్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.